విశ్వనాథ భక్తి వృక్ష. త్రిసంధ్యేశ్వర్ మరియు త్రిసంధ్య వినాయకుడు, వారాణసి. ఇది కాశీలో అత్యంత రహస్యమైన ససిద్ధ తీర్థం. అవిముక్త కాశీక్షేత్రంలోని పవిత్ర గంగానది పశ్చిమ ఒడ్డున ఉన్న త్రిసంధ్య తీర్థం సనాతన సాధనకు అరుదైన మరియు దివ్య కేంద్రం. ఇక్కడ త్రికాల సాక్షి రూపంలో అడ్డంకులను తొలగించే త్రిసంధ్య వినాయకుడు, సర్వశక్తి స్వరూపంలో భగవతి మహామాయ మరియు ముక్తిప్రదాత త్రిసంధ్యేశ్వర మహాదేవుడు ఏకాత్మభావనతో ఉండి సాధకులకు సంక్షేమాన్ని అందిస్తారు. కాశీఖండం ప్రకారం అవిముక్త క్షేత్రమైన వారణాసిలో మణికర్ణికా తీర్థం సమీపంలో ఈ పవిత్ర స్థలం ఉంది. తతస్త్రిసంధ్యం వై తీర్థ త్రిసంధ్యేశ్వరపూర్వతః తత్ర తీర్థే నరః స్నాత్వా కృత్వా సంధ్యం విధానతః. సంధ్యాకాళీ విలోపోత్థ పతాకైర్నాయభిభూయతే. త్రిసంధ్యేశ్వరునికి తూర్పునన ఉన్న త్రిసంధ్య తీర్థంలో స్నానం చేసి ఆచారం ప్రకారం సంధ్యావందనం చేసే వ్యక్తి సకాలంలో సంధ్యావందనాన్ని చేయలేకపోవటం అనే పాపం నుండి విముక్తి పొందుతాడు. ఈ తీర్థయాత్ర యొక్క ప్రత్యేక మహిమ ఏమిటంటే, మహాదేవుడు స్వయంగా ఈ ప్రదేశం యొక్క రహస్యాన్ని తల్లి పార్వతికి వెల్లడించాడు. త్రిసంధ్యేశ్వరుణ్ణి పూజించటం ద్వారా మీరు జీవితాంతం 3 వేదాలను అధ్యయనం చేయడం మరియు గాయత్రీ జపించడం వల్ల కలిగే పుణ్య ఫలితాలను పొందుతారు. చతుర్థి తిథి నాడు త్రిసంధ్య వినాయకుడు, భగవతి మహామాయ మరియు త్రిసంధ్యేశ్వర మహాదేవులను శ్రద్ధాభక్తితో వివిధ రకాల పుష్పాలు మరియు మోదకాలతో పూజించే సాధకుడు త్రికాల సంధ్యల్లో అఖండ సాధన చేసిన ఫలాలను పొందుతాడు. ఇక్కడ ఎటువంటి సాధకుడు అయినా చివరికి సంధ్యా గాయత్రీ చెయ్యడం యొక్క పూర్ణ పుణ్యంతో పాటు జీవితంలో ధర్మ, అర్థ, కామసిద్ధి, చివరికి కైవల్య, మోక్షాన్ని పొందుతాడు. కాశీలోని ఈ త్రిసంధ్య తీర్థం కేవలం ఆరాధనాస్థలం మాత్రమే కాదు, అది విఘ్నాలు శాంతించే ప్రాంతం మరియు ఇక్కడ మాయ కరుణగా మారి శివుడు స్వయంగా మోక్షానికి తలుపు తెరుస్తాడు. ఓం నమఃశివాయ. హరహర మహాదేవ. శంభో శంకర.